ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును అనేసి దేవుడు తెలియజేసినాడు. కాబట్టి మనకున్న ఒకే ఒక జీవితం. ఈ జీవితం, ఈ యొక్క ఆత్మ ఎప్పుడు ఆరిపోతుందో మనకు తెలియదు. జీవితం ఉన్నంత వరకు మనం మంచి ఫలాలు ఫలించాలి. కుటుంబంలో ఉన్నామా, కుటుంబంలో మంచి ఫలాలు, చదువులో ఉన్నామా మంచి చదువు, వాక్యంలో ఉన్నామా మంచి శ్రద్ధ కలిగి, ప్రార్థనలో ఉన్నామా శ్రద్ధ కలిగి, దేవుని ఆరాధన చేసే దాంట్లోనూ ప్రార్థన చేసే దాంట్లోనూ అన్నిట్లోనూ శ్రద్ధ కలిగి మనం కానీ చేసినప్పుడు శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదైతే నువ్వు అక్కర కలిగి దేవుని మీద నువ్వు మొరపెడతావో నీకు అన్ని సంస్థాన్ని ఆయన ఇవ్వడానికి ఆయన సాధ్యం కలిగిన దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే నిన్ను నన్ను ఆయన అయోగ్యులు, అరుపులు, పాపులు, ఎందుకు పనికిరాని మనల్ని ఆయన ఎందుకున్నాడు. మనకేమైనా అర్హత ఉందా దేవుని సన్నిధిలో కూర్చోవడానికి? ఒకసారి మనం పరిశీలించుకుంటే ఎంత మాత్రం అర్హత లేదు. అయితే ఆయన ప్రేమను బట్టి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. కాబట్టి ఎన్నుకున్న మనము ఆయనకి ఎలా ఉండాలంటే ఉప్పుగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అదే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును. అది బయట పారవేయబడి మనసుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికి పనికి రాదు. కాబట్టి మనము ఎలా ఉండాలంట? ఉప్పు వలె ఉండాలి. మన కూరలో ఉప్పు వేయకపోతే రుచి వస్తుందా? ఒకవేళ ఉప్పు వేయకుండా మనం తిన్న వాళ్ళకి అది జీర్ణం అవుతుందా? అది చేసే వాళ్ళకి ఆ యొక్క అది రుచి ఎలా తెలుస్తుందా? ఎంత బాగా చేసినా సరే ఆ ఉప్పు పడితేనే దానికి ఆ యొక్క రుచి వస్తుంది. ఆ రుచి ఉంటేనే మన నాలుక ఇది సూపర్గా ఉంటుంది అంటాం. ఆ రుచి, ఆ ఉప్పు, ఆ యొక్క చేసే వంట చేసే వాళ్ళు అన్నీ ఒక గురి కలిగి దానికి అన్ని సమపాలంగా వేసినప్పుడు ఆ రుచిని నాలుక టేస్ట్గా వస్తుంది. ఆ టేస్ట్ వచ్చినప్పుడు నువ్వు కడుపు నిండా తింటావు. అయితే రుచి లేదనుకో, నువ్వు కడుపు నిండా తిన్నా అది అజీర్ణం అయిపోతుంది, వామిటింగ్ అయిపోతుంది. అదేవిధంగా నా జీవితాన్ని కూడా ఉప్పు వరే పోల్చినాడు. ఉప్పు నిస్సారం అయితే దేనికి పనికిరాదు. మనం కానీ నిస్సారం అయిపోయినంటే దేనికి ఉపయోగపడము. మన ప్రార్థన లేకపోతే ఉపయోగపడము, దేవుని భక్తి లేకపోతే ఉపయోగపడలేము, విశ్వాసం లేకపోతే మనం ఉపయోగపడలేము. అయితే దేవుడు లేకపోతే కూడా మనము దేనికి ఉపయోగపడలేము అనేసి ఈరోజు దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఉప్పు వలె ఉండాలి. అదే కాకుండా మనం వెలుగుగా ఉండాలని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంటికే కాదు, లోకానికే వెలుగుగా ఉండాలనేసి అదే వచనంలో కింద భాగంలో దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మొరగై ఉండనేరదు. మనసులో దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటి నుండి వారికి అందరికీ పెట్టెదరు. కాబట్టి మనం ఆ యొక్క వెలుగు ఎలాగైతే మనం దీప స్తంభం మీద ఎలా పెడితే అది అందరికి ఉపయోగపడుతుందో మనం కూడా అందరికీ ఉపయోగపడే వారిగా ఉండాలి. ఒక దేవుని నమ్ముకున్నంత మాత్రం మనము ఒక కుటుంబానికి, ఒక సంఘానికి పరిమితం కాకూడదు. అయితే నీలో ఒక భారం ఉండాలి. నువ్వు అందరికీ ఉపయోగపడాలి అనేసి, నువ్వు వెలుగుగా ఉండాలనేసి, నువ్వు చీకటిగా ఉండకూడదు, నువ్వు భయంకరమైన చీకటి యొక్క స్థానంలో నువ్వు ఉండకూడదు, నువ్వు వెలుగుగా ఉండాలి, ఆయన సాక్షిగా ఉండాలనేసి దేవుడు నిన్ను వాడబడాలనేసి దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం వెలుగు సంబంధంలో, మనం దేవునికి యొక్క వెలుగు సంబంధాలుగా మనం ఉండాలనేసి దేవుడు మనం ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి వెలుగు ఊరికైనా వచ్చేస్తుందా? దీపం ఊరికైనా వస్తుందా? దానికి మనం ఏం చేయాలా? ప్రయత్నం చేయాలి. ఆ కాలంలో అంటే పెద్దవాళ్ళంతా ఉన్నారు, దానికి నూనె వేసి ఒత్తేసి దానికి దీపం పెడితే అది దీపం. ఈ రోజుల్లో ఊరికా ఒక స్విచ్ ఆన్ చేస్తే రూమ్ అంతా వెలుగు, లైట్ వచ్చేస్తా ఉంది. అయితే ఆ వెలుగు ఎలాగైతే కాంతినిస్తుందో మనం కూడా మన యొక్క మాట ద్వారా, మన చూపు ద్వారా, మన యొక్క ప్రవర్తన ద్వారా, మన సత్క్రియల ద్వారా దేవునికి మనం వెలుగుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక వచనాన్ని మనం ధ్యానించుకుని ముగిస్తాం. దాంట్లోనే 16వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం
మనసులు మీ సత్క్రియలను చూచి మనస్సులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. కాబట్టి మనస్సులు సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. కాబట్టి మనం చేసే ప్రతి ఒక్క చిన్న మేలు, చిన్న సహాయము, చిన్న సత్క్రియలు ఏదైనా సరే అది పరలోకంలో ఉన్న తండ్రి మహిమపడాలనేసి దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే మనం ఏమనుకుంటున్నాం, మనం చేసేది మన పక్కన వాళ్ళు, మన ఇరుకులు, వాళ్ళు వీళ్ళు చూడాలనేసి ఆ భావన ఉంటుంది. అది దేవుడు అది కోరుకోలా. నువ్వు రహస్యంగా నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తావో అది దేవుడు ఇస్తానంటున్నాడు. నువ్వు చేసేది రహస్యంగా చేసినా దేవుడికి సంతోషమే. అయితే ఏది చేసినా ఆయన నామానికి మహిమకరంగా చేయాలనేసి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన ఇష్టాన్ని నేను మనం నెరవేర్చాలి. మానవ రూపంలో ఉన్నప్పుడే, ఈ ఆత్మ ఈ ప్రాణం ఉన్నప్పుడే నెరవేర్చాలి, ఎప్పుడో కాదు, అది ఇప్పుడే అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఆది యందు దేవుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ యొక్క ఆకాశము, భూమి, ఈ యొక్క జీవ జంతువులు అన్నిటిని సృష్టించినాడు. సృష్టించిన దేవుడు ఆయన యొక్క స్వరూపంతో మనల్ని నరుణ్ణి సృష్టించినాడు. అయితే మానవునికి దేవునికి మంచి సంబంధం కలిగి ఉంది. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించినాడో మానవుడు దేవుని దగ్గర నుంచి ఏమైపోయినాడో దూరం అయిపోయినాడు. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఆదివారం దినాన మనం దేవుని సన్నిధిలోకి పోకపోవడం పాపం, ప్రార్థన చేయకపోవడం పాపం, బైబిల్ చదువుకోవడం పాపం. దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది. పాపం అంటే అబద్ధాలు చెప్పడం, మోసగించడం, ఏమార్చడం, ఇవన్నీ కూడా పాపమే. పాపం మనలో ఉంటే దేవుడు మనలో ఉండడు, ఆయన దూరం అయిపోతాడు. కాబట్టి మనము మరలా ఆ యొక్క పాపము మన మీదనే ఉండకూడదు అనేసి దేవాదేవుడు ఏం చేసినాడు తెలుసా? ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఆయన మానవుని యొక్క రూపంలో ఈ యొక్క లోకమునకు వచ్చి నా పాపముల కోసము ఆయన తన రక్తాన్ని కాచి ఆయన సిలువలో బలైనాడు. బలైన దేవుడు తిరిగి మరలా పునరుత్థానంగా లేచినాడు. లేచిన దేవుడు నీ హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే నీకును నిత్య రాజ్యం. ఈ రాజ్యం ఇక్కడ వరకే. మనం చనిపోయిన తర్వాత కూడా మరలా మనకు నిత్య రాజ్యం ఉంటుంది. అక్కడ యుగ యుగాలు దేవుని దగ్గర ఉంటాం. అక్కడ సమాధానమే ఉంటుంది, అక్కడ శాంతి ఉంటుంది, అక్కడ వ్యాధులు ఉండదు, బలహీనతలు ఉండదు, ఆయుధులు ఉండదు, దప్పుకులు ఉండదు, ఏది కూడా ఉండదు. అలాంటి ఒక చోట్లకి నువ్వు పోవాలంటే నీ హృదయంలో విశ్వసించి నోటితో నీ యొక్క పాపంలో ఒప్పుకుంటే నీకును నిత్య రాజ్యం అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. కూర్చోడానికి ఇబ్బంది ఉందక్క. లేదు 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 దేవా నానా ప్రభువా, ప్రేమ తండ్రి, నానా యేసురాజ, నానా కూడి వచ్చిన ప్రభువా, దేవన్నా నీ యొక్క అన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా, దేవన్నా యేసు తేరు చూడండి ప్రభువా. నానా నీ బిడ్డలు నానా ఈ చోట్లకు వచ్చి ప్రభువా, నానా వారి హృదయంలో శిక్షించి నానా నోటితో ప్రభువా, నానా వారి యొక్క బాధలు, వారి కష్టాలు, వారి యొక్క బలహీనతలు ప్రభువా దేవన్నా తెలియచేయుచుండగా ప్రభువా యేసు నామములో ప్రభువా నానా వారి ప్రార్థనలన్నీ ప్రభువా మీరు ఆలకించి వాటన్నిటి నుంచి ప్రభువా నీ బిడ్డలకు నానా విడుదల దయచేయండి ప్రభువా. నానా నీ బిడ్డలు ఫలించాలి, నీ యొక్క వాక్యం ఫలించాలి, నానా ఇప్పుడే ఫలించాలి ప్రభువా. అందుకే నానా మీరు తెలియజేస్తున్నారు నానా చెట్ల నానా వేరు మధ్యన గొడ్డలు ఉంచబడిందని నానా మీరు తెలియజేస్తున్నారు. నానా మేము ఫలించే వారిగా ఉండాలి. మా తండ్రి ఫలించే తండ్రి నానా యేసు, ఆయన పేరుగా ఉండి నానా మేము ఏమీ చేయలేమని నానా మీరు తెలియజేస్తున్నారు. నానా మేము ప్రభా మీలో అంటుకట్టి ఫలించే వారిగా ఉండాలని నానా మీ దాసులు మీ యొక్క బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డలో ప్రభావం యేసు నానా ప్రతి ప్రార్థన ప్రభా మీరు సఫలం చేసి నీ సాక్షిగా నానా మీరు ఉంచమని యేసు పరిశుద్ధ నామమున ప్రభువా అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ స్తోత్రం నాయన. ఇదిగో నన్ను మా అక్కడ మీ పాత్రకు అప్పగిస్తాం నాయన. ఇదిగో నాన్న
మా అక్కడ మీ పాసలకు అప్పగించామైనా ఏదో బిడ్డలైనా యేసయ్యా వైద్యానికన్నా వైద్యం చేయండి ప్రభువా. తాకమని అడుగుతున్నాను ప్రభువా. నేను తాకండి ప్రభువా. అక్కగారు బలహీనతలో పరిపూర్ణ స్వస్థత ఇవ్వండి ప్రభువా. తన బుధగత చేయడానికి బలం తెచ్చండి ప్రభువా. యేసయ్యా బలహీనపరుస్తున్న శరీరాన్ని బలహీనపరుస్తున్న ఏదైనా సరేనైనా శరీరాన్ని వదిలిపోమనైనా ఆజ్ఞాపించండి తండ్రి. ప్రభువా తాకండి, ప్రభువా తాకండి, బలహీనతలు తీసేయండి, మనకు బలం దయచేయండి ప్రభువా. తాకండి, యేసయ్యా తాకండి, యేసయ్యా తాకండి, ప్రభువా మీరు తాకండి, ప్రభువా మీరు తాకండి. నా మహిమతోనైనా నా మహిమ కొరకునైనా సాక్షిగా నిలబడి అక్క గారిని తాకండి ప్రభువా. యేసయ్యా మీరు ముట్టండి, ఆత్మతో మీరు చేయండి, ఆత్మతో మీరు చేయండి, ఆశ్చర్యకారం మీరు చేయండి. అక్కగారు సాక్షిగా నిలబడి మీరు మీరు ఆశీర్వదిస్తారు, మీ చుట్టూ నెరవేర్చమని ఎట్లుండక ఎట్లుంది